మాజీ ఎంపీ సీనియర్ నేత మందా జగన్నాథం కన్నుమూశారు. నిమ్స్లో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు మందా జగన్నాథం. రాత్రి 8 గంటలకు చనిపోయినట్లు కుటుంబ సభ్యులు ప్రకటించారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు మందా జగన్నాథం. ఎంపీగా ఉంటూ తెలంగాణ కోసం తన గళాన్ని వినిపించారు. 1999, 2008 మధ్యకాలంలో తెలుగుదేశం పార్టీ, 2008, 2013 మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ, 2013, 2014 మధ్యకాలంలో తెలంగాణ రాష్ట్ర సమితిలో మందా జగన్నాథం పనిచేశారు. ఆయన 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా నాగర్ కర్నూలు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 2019 పార్లమెంటు ఎన్నికల్లో ఆయనకు టికెట్ దక్కలేదు. 2023 నవంబర్ 17న బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే కాంగ్రెస్ పార్టీ నుండి నాగర్ కర్నూలు లోక్సభ సీటు ఇవ్వకపోవడంతో 18 ఏప్రిల్ 2024న బహుజన్ సమాజ్ పార్టీలో చేరారు. మందా జగన్నాథం మృతితో పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. మందా జగన్నాథం మృతి పట్ల ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్లు సంతాపం తెలిపారు. తెలంగాణ పోరాటంలో ఎంపీగా ఉన్న జగన్నాథం ముందు వరుసలో ఉండి పోరాటం చేశారన్నారు కేశవరావు. తెలంగాణ అనుభవం ఉన్న సీనియర్ నాయకుడిని కోల్పోయిందన్నారు బల్మూరి వెంకట్. ఇక మందా జగన్నాథం మృతికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ షరీఫ్ అందిస్తారు. షరీఫ్. కొద్దిసేపటి క్రితమే నిమ్స్ ఆసుపత్రి నుంచి మాజీ ఎంపీ మందా జగన్నాథం పార్థివ దేహాన్ని చంపాపేట నివాసానికి తరలించారు. ఈయన మృతి పట్ల అన్ని పార్టీలకు సంబంధించినటువంటి సీనియర్ నాయకులంతా కూడా ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 4 సార్లు పార్లమెంటు సభ్యుడిగా తెలంగాణ రాష్ట్రానికి సేవలు అందించినటువంటి ఆయన జ్ఞాపకాలను ప్రతి ఒక్కరూ స్మరించుకుంటున్నారు. మొదటగా 1996లో టీడీపీ తరఫున ఆయన ఎంపీగా గెలిచారు. వరుసగా 1999, 2004 జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి ఆయన ఎంపీగా గెలిచి ప్రాతినిధ్యం వహించారు. 2009లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంతో కూడా ఆయనకు మంచి సాన్నిహిత్యం ముడిపడి ఉందనేటువంటి విషయాన్ని సీనియర్స్ పొలిటీషియన్స్ అంతా కూడా చెప్తూ వస్తారు. 2009లో కాంగ్రెస్ పార్టీలో ఎంపీగా గెలిచిన తర్వాత 2014లో బీఆర్ఎస్ పార్టీలోకి ఆయన చేరారు. ఇట్లా మొత్తం ప్రధానంగా 3 పార్టీలకు సంబంధించినటువంటి నాయకులతో అత్యంత సన్నిహితం కలిగినటువంటి సీనియర్ మోస్ట్ లీడర్ గా మందా జగన్నాథన్ ని కొనియాడుతుంటారు. ఆయన మృతి పట్ల తెలంగాణ పోరాటం సమయంలో ఆయన తీసుకున్నటువంటి ఏదైతే ఆయన చేసినటువంటి మేలు కావచ్చు, పార్లమెంట్ లో తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం, ప్రత్యేక రాష్ట్రం కోసం గలం విప్పిన అప్పటి తక్కువ మంది ఎంపీల్లో ఈయన కూడా ఒకరు. సో ఆయన విషయాలన్నింటినీ కూడా మరొకసారి నెమరేసుకుంటున్నారు. దాంట్లో భాగంగానే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులంతా కూడా సంతాపం తెలుపుతున్నారు. పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి అంజన్ కుమార్ యాదవ్ తో పాటు ఆయనతో పాటు ఎంపీగా పనిచేశారు. ఆయన సంతాపం తెలిపారు. పిసిసి మహేష్ గౌడ్, అదేవిధంగా ప్రస్తుత ప్రభుత్వ కేశవరావు సీనియర్ మోస్ట్ లీడర్ ఉన్నటువంటి ఆయన కూడా సంతాపం తెలిపారు. ఇక రేపు ఆయన పార్థివ దేహాన్ని సందర్శనార్థం చంపాపేట ఆయన నివాసం వద్ద ఉంచనున్నారు. రేపు అంత్యక్రియలు జరుగుతాయని చెప్పి మందా జగన్నాథం సంబంధించినటువంటి కుటుంబ సభ్యులంతా కూడా చెప్తున్నట్టు పరిస్థితి అయితే కనిపిస్తోంది. మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, సీనియర్ లీడర్లంతా కూడా సంతాపాన్ని తెలుపుతున్నారు. సో రేపు ఎవరైతే మందా జగన్నాథం సంబంధించినటువంటి సన్నిహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చివరి చూపు సందర్శనార్థం కోసం మాత్రం చంపాపేటలో ఆయన పార్థివ దేహాన్ని ఉంచుతామనేటువంటి విషయాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పారు. గత కొద్ది రోజుల నుంచి ఆయన ఏజ్ రీత్యా అస్వస్థతకు గురయ్యారు. నిమ్స్ ఆసుపత్రిలోనే గత 20 రోజుల నుంచి ఆయనకి సివియర్ గా ప్రాబ్లం ఉండే అనేటువంటి విషయాన్ని నిమ్స్ వైద్యులు బులెటిన్ రూపంలో చెప్పారు. వెంటిలేటర్ పైనే ఆయన చివరి శ్వాస విడిచే వరకు వెంటిలేటర్ పైనే ఉన్నారు. బాడీ ట్రీట్మెంట్ కి సహకరించకపోవడం కారణంగానే ఆయన తుది శ్వాస విడిచినట్లు కూడా నిమ్స్ వైద్యులు చెప్తున్నారు. సో రేపు మాత్రం చంపాపేటలో ఆయన అంత్యక్రియలు జరిగే అవకాశం అయితే కనిపిస్తోంది.